మియాపూర్లో నాలాలో పడి గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేస్తున్నారు అధికారులు. వైశాలి నగర్ బైపాస్ అండర్ వద్ద హఫీజ్పేటకు చెందిన బాలయ్య నాలాలో పడిపోయాడు. గల్లంతైన బాలయ్య ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 5 జేసీబీలతో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వైశాలి నగర్ నుంచి వచ్చే నాలా నీరు కలిసే ఈర్ల చెరువు వద్దకు వచ్చారు హైడ్రా, అలాగే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు. వరద నీరు చెరువులోకి వచ్చే అవకాశం ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. 25 రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రాణా, గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి, ఏం చెప్తున్నారు అధికారులు? గుడ్ ఆఫ్టర్నూన్ సుమతి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. నా వెనక భాగంలో ఇప్పుడు ఎవ్రీ 15 మీటర్స్ కి క్యాచ్ పెట్టి సంబంధించిన ప్లేస్ అంతా కూడా తవ్వుతున్నారు. తవ్వి మొత్తం వాటర్ అంతా కూడా ఎక్కడ బ్లాకింగ్ అంతా కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే సంఘటన జరిగిన నుంచి కూడా ఈ ప్లేస్ వరకు కూడా మొత్తం అంతా కూడా వాళ్ళు జల్లెడ పడుతున్నారు. ఎందుకంటే ఈ అండర్ పాస్ సంబంధించిన నాలాలో కూడా ఎక్కడన్నా కొంచెం తగిలి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎక్కడన్నా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారంతా క్లీన్ చేస్తున్నారు. దాంతోపాటు వాటర్ ఫ్లోటింగ్ కూడా క్లియర్ చేసే విధంగా కూడా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉదయం నుంచి కూడా కష్టపడుతూనే ఉన్నారు. సో దాంతో వైశాలి నగర్ నుంచి కూడా ఈర్ల చెరువు వరకు కూడా పట్టుమని వర్షాలు సరిగ్గా లేవు. నిన్న మొన్నటి నుంచే వర్షాలు పడుతూ ఉన్నాయి. అండ్ వర్షం పడింది ఆలస్యం, ఒకరు గల్లంత అయిపోయారు. దీనిపై ఎలా చూడాలి జనాలంతా? ఎగ్జాక్ట్లీ. కాకపోతే నిన్న పడిన బట్టి వర్షపాతం చాలా ఎక్కువగా నమోదైంది కాబట్టి చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ లో వాటర్ ఆల్రెడీ రోడ్డు మీద ఉంది, ఎక్కడ నాలా ఓపెన్ అయిందో కూడా ఎవరికి తెలియనటువంటి సిచ్యువేషన్. సో నిన్న బాలయ్య విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ లో ఎట్టు కొట్టుకొని వెళ్ళిపోయాడన్న దానిపై ఇప్పటి వరకు అర్థం కానిది. ఎందుకంటే ఈర్ల చెరువు పక్క అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో దానికి సపరేట్ గా ఒక అండర్ పాస్ నాలాన్ని నిర్మించారు. దాదాపు కిలోమీటర్న్నర వరకు కూడా ఈ అండర్ పాస్ నాలా ఉంటుంది కాబట్టి దాంట్లో ఎక్కడ చిక్కుకుపోయింటారన్న దానిపై కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ వాళ్ళందరూ కూడా మొత్తం చెకింగ్ అయితే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లోనే ఉదయం నుంచి కూడా వాళ్ళు అలుపెరగకుండా కూడా ఇక్కడే వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు. అంటే ఈ ఫ్లోటింగ్ ఎక్కడ ఆగకుండా మొత్తం వాళ్ళు ప్రతి ఒక్క 15 మీటర్స్ కి అట్లా చెక్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వర్క్ చేసిన కాదనట్లేదు. కానీ అసలు ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు అన్న మాట స్థానికుల నుంచి, అలాగే గ్రేటర్ హైదరాబాద్ ప్రజల నుంచి వినిపిస్తుంది, ముఖ్యంగా వర్షాకాలంలో. మీరు అన్నట్టుగానే ఇప్పుడు రెగ్యులర్ గానే వర్షాకాలం వచ్చే 2 నెలలకు ముందుగానే ఈ సమీక్ష సమావేశాలు రెగ్యులర్ గా జరుగుతుంది. ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలను నాలాలు ఓపెన్లు ఉన్నాయో వాటిపైన ఎక్కువగా పనులు చేయమని కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కాకపోతే కొన్ని జరిగినాయి. కాకపోతే ఈ వర్షం ఎక్కువ పడ్డం వల్ల ఒక్కొక్కసారి కొన్ని ఫ్లోట్ లో కొంచెం వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ వల్ల కూడా మాన్యువల్ సంబంధించిన మూతలు కూడా కొన్ని ఓపెన్ అయిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాగే జరిగింది కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా కొన్ని మరీ గుర్తించారు కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు పనులు అయితే జరుగుతూనే ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత బాడీని పూర్తిగా ఇంకా దీన్ని డైవర్షన్ ఎట్లా చేయాలి, దీంతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి ప్లేసెస్ ఉన్న దానిపై కూడా ఐడెంటిఫికేషన్ అయితే జరుగుతుంది. సుమతి. రైట్ రానా, థ్యాంక్ యూ. మొత్తానికి ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. బాలయ్య ఆచూకీ అంటే ఆ మృతదేహం ఆచూకీ అయితే ఇంకా లభించలేదు. ఏదేమైనప్పటికీ ప్రతి వర్షాకాలం ఇదే మా సమస్య అంటూ గ్రేటర్ హైదరాబాద్ వాసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బిగ్ టీవీ కూడా ఇదే నినాదాన్ని తీసుకుంటోంది. ఓపెన్ నాలాలను మూసివేయాలి. మరి గ్రేటర్ హైదరాబాద్ హైడ్రా సిబ్బంది జరిగిన తర్వాత ఘటన స్థలానికి వచ్చి అక్కడ చేయడం కాదు, జరగకుండా ఉండడానికి ఏం చర్యలు చేపట్టాలి అన్న దానిపైన ఫోకస్ చేస్తే బెటర్ అన్న ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తారు.